అన్ని మనం చదువుకుందామండి. మంచిది. అవన్నీ కూడా మనం చదువుకున్నాం, చాలా వాక్యాలు మనం చదువుకున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. 14వ మాసం నిండిపోతుంది ఈ రోజుతో. గత సంవత్సరం జూన్ మాసంలో ప్రారంభించబడింది. ఈ రోజుతో నిండు 14 మాసాలు 7 ఏళ్ల శ్రమల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనకైతే తెలియదు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం ముగించుకున్న కాడి నుండి కొంచెం జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోదాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు సంఘం భూమి మీదనే ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలం పరిశుద్ధులకు మహాశ్రమలు ఉంటాయని చెప్పుకున్నాం. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో యూదులకు మహాశ్రమలు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే గత వారం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు, 11 వచనాల వరకు మనం చదువుకున్నాం. మనం దాన్ని కూడా చెప్పుకున్నాం కొంతవరకు క్లుప్తంగా. ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 9 వర్సెస్ 1 to 11 మనం చదువుకున్నాం. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో 3 భయంకరమైన శ్రమలు వస్తాయని మనం చెప్పుకున్నాం. జస్ట్ టచ్ చేసి వదిలిపెడుతున్నాను మనం చెప్పుకున్నటువంటి వాక్యం. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎన్ని మహాభయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి చెప్పండి? 3 భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. అవి సంఘానికి కాదు అని చెప్పుకున్నాం. అవి యూదులకు కాదు అని చెప్పుకున్నాం. యూదులకు వచ్చే శ్రమలు వేరు, సంఘానికి వచ్చే శ్రమలు వేరు. కానీ ఎవరికి అంటే ఇవి 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో అరిచేతి మీద, నొసటి మీద పరిగెత్తుకుంటూ వెళ్లి 666 ముద్ర, ఆ ముద్రలో 3 ఉంటాయని చెప్పుకున్నాం. యాంటీ క్రైస్ట్ పేరు ఉంటుందని మీరు 13వ అధ్యాయం ఆ 15వ వచనం నుండి ఆ క్రింది భాగం అంతా మీరు చదువుకుంటే అది మీకు అర్థమవుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో అబద్ధ ప్రవక్త అంటే మరలా జస్ట్ కొంచెం లైట్ గా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు తండ్రి చేతిలో ఉన్నటువంటి ఒక బుక్, దాంట్లో 7 ముద్రలు సీల్ చేయబడి ఉన్నాయి. ముద్ర వేసి సీల్ అంటే అర్థమవుతుంది కదా. ఏదైనా కోర్టు వాళ్ళు ఏదైనా ఇంటిని సీల్ చేశారనుకోండి, అది రాజముద్ర పడుతుంది. దాన్ని ఎవరు కూడా విప్పటానికి వీలు లేదు. అది అధికారపు ముద్ర. తండ్రి ఒక పుస్తకంలో 7 ముద్రలు వేసి సీల్ వేసేసాడు. అందులో అది ఒక్కొక్క ముద్ర విప్పుకుంటూ పోతే అందులో ఒక్కొక్క విషయం, కొన్ని సంగతులు మనకు బయలుపరుస్తబడుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని విప్పటానికి ఎవరు కూడా లేరే అని ఈ పుస్తకం రాస్తున్నటువంటి ప్రకటన గ్రంథం రాస్తున్న వ్యవహారం ఏడుస్తూ ఉంటే 24 పెద్దల్లో ఒక పెద్దన్నాడు, ఏడవకు నాయన, ఆ ముద్రలు కలిగిన పుస్తకాన్ని విప్పటానికి గొర్రె పిల్ల ఒకడు ఉన్నాడు, ఆయన విప్పగలిగే శక్తిమంతుడు, సమర్థుడు అని చెప్పాడు. ఆ గొర్రె పిల్ల ముందుకు వచ్చేసి యేసుక్రీస్తు ఆ తండ్రి చేతిలో ఉన్నటువంటి బుక్ ని చేతితో తీసుకుని, ఇవన్నీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి, తీసుకుని 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక్కొక్క ముద్ర విప్పుకుంటా పోతున్నాడు. సీల్ ఓపెన్ చేసుకుంటా యేసు ప్రభు. 6వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చదువుకుంటే ఆయన మొదటి ముద్రను యేసు ప్రభు విప్పగా తెల్లని గుర్రం ఎక్కి ఒకడు విల్లు పట్టుకొని, ఖడ్గం పట్టుకొని వాడు బయలుదేరుతున్నాడు. ఆ తెల్లని గుర్రం మీద ఎక్కువ వస్తున్న వాడు ఎవడు అంటే యాంటీ క్రైస్ట్. 7 ఏళ్ల శ్రమల కాలం మనకు ప్రారంభం ఏంటి గుర్తు అంటే యాంటీ క్రైస్ట్ మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏమంటాడు అంటే నేరుగా యూదుల దగ్గరికి వెళ్తాడు. యోధా ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను మీకు రక్షణ ఇస్తాను, మీ చుట్టూ ఎన్నో పదుల సంఖ్యలో అరబ్ కంట్రీస్ ఉన్నాయి, మీ శత్రువులు, ప్రతిరోజు మీ దేశం మీద ఏదో ఒక బాంబు కొడుతుంది, కాబట్టి మీకు నెమ్మది లేకుండా చేస్తున్నారు. నేను వాళ్ళతో ఒప్పందం చేసి నేను మీకు నెమ్మదినిస్తాను, మీరు పీస్ఫుల్ గా బ్రతకొచ్చు, నేను మీకు రక్షకుణ్ణి. కాబట్టి మీరు టెంపుల్ కట్టుకోండి, మీరు దేవాలయాన్ని కట్టుకోండి, మీరు బలులు, అర్పణలు, నైవేద్యాలు అర్పించుకొని మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి, కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి, 7 years మనం అగ్రిమెంట్ రాసుకుందాం అని 7 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకొని ఒప్పందం, ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. యూదులు యాంటీ క్రైస్ట్ ఏం చేస్తారు? ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చేసుకున్నాక వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు. 7 ఏళ్ల శ్రమల ముగింపు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే టెంపుల్ కట్టిన రోజు నుండి మనం లెక్క పెట్టుకుంటూ పోవాలి. 7 ఏళ్లు. ఆ 7 సంవత్సరాలు బైబిల్ ఏం చేస్తుందంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో 2గా డివైడ్ చేయబడింది. 7 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఒక భాగము, 3.5 సంవత్సరాలు ఒక భాగము, 2గా డివైడ్ చేయబడింది. ఇది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలోను, అలాగే ఇది మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అంతా కూడా అక్కడక్కడ మనకు 3.5 సంవత్సరాలు కాలములు, అర్ధకాలములు, వారము, అర్ధవారము, వారము అంటే 7 సంవత్సరాలు.
అర్థవారము అంటే 3.5 సంవత్సరాలు. ఈ విషయాలన్నీ కూడా ముందు ముందు మనకు వస్తా ఉంటాయి. ఒక్కొక్కటి మనము విషయాలు ధ్యానిస్తా వస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రాలు. కాబట్టి వాడికి యాంటీ క్రైస్ట్ కి అబద్ధ ప్రవక్త అసిస్టెంట్ గా బయలుపడతాడు. వాడు ఊరూరా తిరుగుతాడు, పట్టణం తిరుగుతాడు, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాడు. తిరిగి నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు, ఆ యాంటీ క్రైస్ట్ ని మీరు నమ్ముకోండి, అతనే మీకు రక్షకుడు అని ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. పైగా ఏమంటాడంటే వాడి బొమ్మ, వాడి స్టాచ్యూ, వాడి విగ్రహం మీ ప్రతి ఒక్కరి ఇళ్లలో పెట్టుకోవాలి, మీ ప్రతి ఒక్కరి స్ట్రీట్ లో పెట్టుకోవాలి, మీ ప్రతి ఒక్కరి చర్చిల్లో, టెంపుల్స్ లో, మసీదులో అన్నిట్లో కూడా పెట్టుకొని వాడిని ప్రతిరోజు ఆరాధించాలి. మీ నొసటి మీద, మీ అరిచేతి మీద ముద్ర వేయించుకోవాలి. జనరల్ గా మనకి ఎక్కడ మన కరోనా వచ్చినప్పుడు ఎక్కడ టెస్ట్ చేసేవాళ్ళండి? మిషన్ మీద. ఇక్కడ కానీ మిషన్ పెట్టి మనకి ఫీవర్ ఉందా లేదా అని టెస్ట్ చేసేవాడు. కాబట్టి కరెక్ట్ గా కుడి చేతి మీద కానీ ఈ మాటలు 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మరి నొసటి మీద కానీ వేయించుకొని వాడి స్టాచ్యూని పెట్టుకొని మీరు ఆరాధిస్తేనే ప్రతిరోజు మీకు కొనాలన్నా అమ్మాలన్నా అది. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ వాక్యం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరుగుతుంది, ముద్ర వేయించుకుంటే ఏంటి, ముద్ర వేయించుకోకపోతే ఏంటి, పరిస్థితులన్నీ నేటి సంఘాలలో ప్రకటించబట్టాల. విశ్వాసాలని సంతోషపరచడానికి ఆశీర్వాదాలు మాత్రమే ప్రకటిస్తున్నారు. గత వారం నేను చెప్పాను, నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు కొరకు కష్టాలు అనుభవించడమే, శ్రమలు అనుభవించడమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి వాళ్ళు అగ్ని గంధకాలతో మండే గుండం నుండి తప్పించబడి నీరుకి ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారని చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ కూడా మనం ధ్యానించాం కదా, టైం వేస్ట్ చేయకుండా. రాత్రి కూడా టైం వేస్ట్ చేసాం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ భయంకరమైన 3 శ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 సంవత్సరాలు రాబోతున్నాయి. 7 సంవత్సరాలు ఉంటాయి ఈ 3 భయంకరమైన మహాశ్రమలు. ఇవి యూదులకు కాదు, ఇవి సంఘానికి కాదు. ఎవరికైనా చెప్తున్నాం చెప్పండి? 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే. 666వ ముద్ర ఎవరు వేయించుకుంటారని చెప్పుకున్నాము? యేసుని ఎరగని వారు. యేసు అంటే ఎరగని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఆయన వచ్చే టయానికి 7 ఏళ్ల శ్రమల కాలం అంతా సువార్త ప్రకటించబడుతుంది. రెండవదిగా యేసుని ఎరిగి రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా మంది సువార్త వింటున్నారు, కానీ యేసుని రక్షకుడిగా అంగీకరించడం లేదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఏం చేస్తారు? మాకు ఈ పూటకి అన్నం కావాలి, వేసాము ఒక పూట కూడి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న రీతిగా వాళ్ళు వేరు, వాళ్ళు అసలు అన్యులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ముద్ర వేయించుకుంటారు. మరలా ఎవరు వేయించుకుంటారు చెప్పండి? అంటే దేవుని వాక్యము యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ పొంది ప్రతి ఆదివారం దేవాలయానికి వెళుతూ దేవుని వాక్యం వింటూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో మెజారిటీ పీపుల్ ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ పోయి. ఎందుకంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుంది అనేది వాక్యం తెలియదు. ఇంతకాలం మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ వాక్యాలు చాలా మందికి ప్రకటించబడలేదు. కాబట్టి వాళ్ళ పూట కూటి కావాలి, మాకు నీళ్లు పట్టడానికి కూడా మాకు దొరకవు, మా పిల్లలకి పాలు కావాలి, కాబట్టి ఈ పూట గడవాలండి మాకు అని పరిగెత్తుకుంటూ పోయి ముద్ర. తర్వాత మూడవదిగా ఎవరు వేయించుకుంటారు? అదే అంటే నామినల్ క్రైస్తవులు, పైకి భక్తి కనపరుస్తూ లోపల దేవుని శక్తిని ఎరగక ఎవరైతే నామకార్థంగా అమ్మయ్య ఈ రోజుకి ఈ పూటకి మేము చర్చికి వెళ్ళొచ్చాం అంటే, చర్చికి వెళ్ళి రాకపోతే వాళ్ళకి పెద్ద ఎలితుగా ఉంటది. ఏదో ఆహా ఈ రోజు నేను చర్చికి వెళ్ళొచ్చాను అన్న తృప్తి ఉంటది. కానీ వాళ్ళు ఎందుకు వెళుతున్నారో ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఒకటి కదండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరు ముద్ర వేయించుకుంటారు అంటే చెప్పండి, ఎవరు వేయించుకుంటారు? మనం రక్షణ పొందినప్పుడు దేవుడు మన నొసటను ఏం చేస్తున్నాడు? ఆయన ఒక స్టాంప్ కొడుతున్నాడు. ఈ కుమారుడు, ఈ నా కుమార్తె, నాకు చెందిన నా బిడ్డ అని ఆయన మన నొసటను ఏం చేస్తున్నాడు? ఎక్కడుందన్నమాట చదువుకున్నాను చాలా సార్లు. పోయిన వారం కూడా ఎఫ్ఎస్సి 1:13లోను, ఎఫ్ఎస్సి 4:30లోను దేవుడు ఏం చేస్తున్నాడు? నిజంగా మారు మనసు పాపక్షమాపణ పొందకుండా నామినల్ గా పాస్టర్ గారు వచ్చే వారం నేను బాప్తిసం ఇస్తున్నాను, ఎవరైనా లిస్ట్ లో మీ పేరు తెచ్చుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు అదిగో ఆ పెద్ద దగ్గర, సంఘ పెద్ద దగ్గర ఆ లిస్ట్ ఉంది, మీ పేరు నమోదు చేసుకుని తెల్లబట్టలో నల్లబట్టలో ఏదో తీసుకొని రండి నేను ఉంచుతాను అని చెప్పి, ఆహా అందరూ తీసుకుంటున్నారు కదా పాస్టర్ గారి చేత ఆయన చైనా మీద పడితే చాలే పరలోకానికి వెళ్తాను అని. అసలు యేసు అంటే ఎవరో, అంటే మారు మనసు అంటే ఏంటో, పాపక్షమాపణ అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో తెలియకుండా నామినల్ గా పోయి బాప్తిసం మునిగిన వాళ్ళు కాదు వీళ్ళు. నిజంగానే మారు మనసు పొందారు, నిజంగానే రక్షణ పొందారు. అలాంటి వాళ్ళ మీద దేవుడు ఏం చేశారు? వెంటనే ఆయన వాళ్ళ నొసటి మీద ఎఫ్ఎస్సి 1:13 4:30 ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్టాంప్ కొట్టాడు. ఏమని? ఈ బిడ్డని నేను కొన్నాను, నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి నేను కొన్నాను, ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు. ఆయన ఏమంటాడంటే 2 Corinthians 6:18 లో
6వ లైన్ లో ఏమంటే, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటాడు. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రిత్వ నామములో ముంచుడు వాపేసు పొందిన వెంటనే ఆయన మనకు తండ్రి అయిపోతాడు, మనము ఆయన కుమారుడు కుమార్తెలు అయిపోతాం. వెంటనే ఆయన శ్రమ పడతాడు, ఈ వ్యక్తి నాకు చెందినవాడు, నాకు చెందినది. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మీయతలో జీవిస్తూ ఉండగా బైబిల్ చదవటం మానేసి కదండి, కొన్ని గంటలైనా ప్రార్థన చేయకుండా, దేవుని ఫెలోషిప్ లో లేకుండా కదండి. ఇప్పుడు మీరు వచ్చారు, చంటోడు వచ్చాడు, నా గుండె వాడి మీద రగులుకుంటా ఉంటుంది. వాడు కొంచెం దూరం అయితే, వాడు దూరం వెళ్ళిపోయాడు అనుకోండి రేపు, అంటే నా గుండె వాడి మీద అంతా బర్నింగ్ కాదు, మంట అనేది అంటే కొద్దిగా చల్లారుతుంది. చల్లారుతున్నప్పుడు నేను వాడి గురించి పెద్దగా పట్టించుకోను. అట్లానే దేవుని వాక్యం చదవకుండా, ఇది మనకు ఆత్మకు ఆహారం, కనీసం 3 అధ్యాయాలైనా చదవాలి, అర్థం చేసుకుంటూ చదువుతూ దాని వద్దు అన్నది మానేయాలి, చేయమన్నది ఆ ప్రకారంగా చేస్తూ కొన్ని గంటలు, అంటే 2 గంటల 40 నిమిషాలు దర్శన భాగం ప్రార్థన 24 గంటల్లో మనం చేస్తూ దేవుని వాక్యం ఏదైతే చదువుతున్నామో, దేవుని వాక్యం చర్చికి వెళ్ళి ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే దేవుడు ఆత్మరూపిగా మనలో ఉండి మన ఆత్మను ఏం చేస్తా ఉంటాడు, మంట మండిస్తా ఉంటాడు, రగిలింప చేస్తా ఉంటాడు కదండి. కానీ చర్చికి వెళ్ళటం మానేసో, నామకార్థంగా వెళ్ళొచ్చో, వాక్య ప్రకారం జీవించకుండానో, బైబిల్ చదవకుండానో, ప్రార్థన చేయకుండానో ఉంటే అలాంటి వారిని ఏమంటారు, ఆత్మీయతలో వెనకబడిన వారు, చల్లారిన స్థితి. వాడు ఏం చేస్తారు అంటే శరీర కార్యాలు చేయటానికైనా వాడు కోరుకుంటారు, లోకంలో ఉన్న దాన్ని అంతటినీ అనుభవించడానికి. అంటే దేవుడు వద్దన్నది చేస్తారు, దేవుడు చేయమన్నది పని కట్టుకొని మానేస్తారు. అటువంటి వాళ్ళని దేవుడు అనేక సార్లు వీపు నిమిరి ప్రేమతో చెప్తాడు, కుమారుడా కుమారి, అది మంచిది కాదు, ఇది మంచిది, దీని మానుకో, దీన్ని చెయ్యి. వినకపోతే ఏం చేస్తాడు, గద్దిస్తాడు. ఎన్ని మారులు గద్దించినా గానీ లోబడిన వారికి, గద్దించినా గానీ లోబడకపోతే ఆయన ఏం చేస్తాడు, పనిష్మెంట్లు పంపిస్తాడు. ఉద్యోగంలో నష్టం కదండి, వ్యాపారాలలో నష్టం, ఆరోగ్యంలో నష్టం, కుటుంబాలలో కలహాలు, ఇవన్నీ కూడా పనిచేస్తా ఉంటాయి కదా. కాబట్టి ఈ ప్రకారంగానైనా శిక్షల మూలంగానైనా గుణపడి నా తట్టు మళ్ళుతాడేమో అని ఆయన చేస్తా ఉంటాడు. చివరికి ఎన్ని మార్లు గద్దించినా లోబడలేదనుకోండి, దేవుడు ఏం కొట్టాడు, నొసటి మీద ఏం కొట్టాడండి, స్టాంపు కొట్టాడు కదా. ఏంటది, ఈయన నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి స్టాంపు కొట్టాడు. దేవుడు ఏం చేయడు, ఎన్ని మార్లు గద్దించినా లోబడకపోతే అన్నోన్ పర్సన్ వదిలేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, వాడికి తలరాత దేవుడు మంచిదే రాశాడు రా. వాడు ఏం చేశాడు, దేవుడు వాడి నొసటన రాసిన మంచి తలరాతను వాడి చేతులారా వాడు చేసుకుని దేవుడు కొట్టిన స్టాంపులు ఏం చేస్తున్నాడు వాడు కదండి. కాబట్టి బైబిల్లో ఏమనుంది, మీరు తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, జయించువాడు వానికి నేను తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాను, జీవ గ్రంథంలో నుండి వాని పేరు ఎంత మాత్రమును తుడిపివేయను అంటాడు. జీవ గ్రంథంలో నుండి మనం ఎప్పుడైతే రక్షించబడుతున్నామో బాప్తీసం తీసుకొని మన పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడు. అంటే ఆత్మీయతలో చల్లారి ప్రేమతో చెప్పినా, గద్దించినా, శిక్షలు పంపించినా లోబడకపోతే ఏం చేస్తాడు, జీవ గ్రంథంలో నుండి పేరు తుడిచివేస్తాడు. కాబట్టి ఎవరి నొసట పేరు ఉండదు, ఎవరి నొసట ముద్ర ఉండదు. ఎవడైతే చేతులారా ఆత్మీయతలు వెనకబడి తుడి చేసుకుంటాడో వాడి నొసటన ఉండదు. కాబట్టి వాళ్ళ నొసట ఉండదు. కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు అగాధం ఒకటి ఉంది. మీరు భూమిని తవ్వుకుంటూ పోయారనుకోండి, భూమి క్రింద ఏముంది, పాతాళం ఉంది. పాతాళం క్రిందకి వెళ్ళారనుకోండి, అగాధం ఉంది. అగాధంలో నుండి తాళపు చెవి అది తెరవబడి అందులో నుండి పొగ వస్తుంది. అగాధంలో నుండి పొగ వస్తుంటే ఆ పొగలో నుండి ఏమొస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి చెప్పండి, మిడతలు వస్తున్నాయి. మిడతలు బయటకు వచ్చేసి ప్రపంచమంతా వెళ్ళిపోతున్నాయి. యూదుల దగ్గర కాకుండా, ఎందుకంటే వాడితో ఒక నిబంధన చేశాడు కాబట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళవు. పరిశుద్ధుల దగ్గరికి వెళతాయి, సంఘం దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళతాయి. అందరి దగ్గరికి వెళ్ళి అందరి నొసటను టెస్ట్ చేస్తాయి కదండి. అందరి నొసటను టెస్ట్ చేసి ఎవని నొసట దేవుని ముద్ర ఉండదు. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నా. మొదటి 5వ దూత పోరబోదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వడును. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచే పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి ఏమొస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. మిడతల రూపంలో ఉన్న దయ్యాలు, దురాత్మలు బయటకు వస్తున్నాయి. భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వడను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వడను. మరియు
వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడను. వాటి వలన కలిగే బాధ దేవుడు మనుషుని పుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉంటుంది. ఆ దినాలలో మనుషులు మరణాన్ని వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. 10వ వచనంలో, ఇవన్నీ తర్వాత చదువుతారు. 10వ వచనంలో తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు అధికారం ఉండెను. అర్థమవుతుందండి. మూడు భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలు రాబోతున్నాయి. ఇవి ఎవరికైనా చెప్పుకున్నాం? ఒకటి అన్యులకు, 2 బాప్తిసం పొంది నామకార్థముగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు పోయి ముద్ర వేయించుకుంటారు 600. మూడవదిగా నిజంగా మారు మనసు పొంది కొన్ని రోజులు ఆత్మీయతలో జీవించి దేవుడు వేసిన నొసట ముద్ర ఎవరైతే తుడిచి వేసుకుంటారో వాళ్ళ నొసట ముద్ర ఉండదు కాబట్టి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ పోయి ముద్ర వేయించుకుంటారు 666వ ముద్ర. కాబట్టి 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళని కుట్టి పెడతాయి ఈ యొక్క మిడతలు వచ్చి. తేళ్లు కుట్టినంత బాధ ఉంటుందట. అది 5 నెలల వరకు బాధ ఉంటుంది. ఇది మొదటి శ్రమ. 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి మొదటి శ్రమ. 2వ శ్రమ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. అది 2వ శ్రమ. 3వ శ్రమేమో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. అంటే అధ్యాయం అంతా కూడా 3వ శ్రమ. ఈ 3 శ్రమలో ఒక శ్రమ పోయిన వెంటనే 2వ శ్రమ ప్రారంభమవుతుంది. 2వ శ్రమ పోయిన వెంటనే 3వ శ్రమ. అంటే 7 ఏళ్లు బాధలు ఉంటాయి అన్నమాట. ఎవరికి? 666 ముద్రవే. అంటే దేవుని నొసట ఎవరి నొసట మీద అయితే దేవుని ముద్ర ఉండదో వాళ్ళను కుట్టి పెడతాయి కదండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులకు ఉండే శ్రమలో వాడు వచ్చి ఐసిస్ నుండి వస్తాడు, ఎక్కడ సిరియా కసక్ అంటాడు కదండి. తలా మొండో తెగిపోతే గిలగిలా కొట్టుకుంటారు, 1 నిమిషంలో చచ్చిపోతారు. పైన చెట్లకు కట్టేస్తాడు క్రైస్తవుల్ని, పరిశుద్ధుల్ని. కింద మంట పెడతాడు, ఒక రోజు గిలగిలా కొట్టుకుని చచ్చిపోతారు. గుర్రాలకు కట్టి మిలిటరీ వాళ్ళు రోడ్డు నీడ్చుకొని పోతుంటే పేగులని బయటకు వచ్చి రక్తం అంతా పోయి ఒక రోజులో చచ్చిపోతారు. పరిశుద్ధులకు ఉండే బాధ శ్రమ ఒక రోజే యాంటీ క్రైస్ట్ ద్వారా. కానీ ఈ శ్రమలేమో 3 శ్రమలు దేవుని ముద్ర లేని వాళ్ళకి, 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి 3 రకాలైన శ్రమలు. ఒకటి మిడతల ద్వారా వస్తుంది, రెండవదికేమో పరలోకం నుండి పంపబడి ఆ యొక్క మోషే ఏలియాల ద్వారా వస్తుంది. 3వ శ్రమేమో పరలోకం నుండి 7 ఉగ్రత పాత్రలు. దేవుడు కోపం వచ్చినప్పుడు ఆయన ఆపుకుంటున్నాడండి. దేవుడు కనుక కోపపడుతూ ఉంటే జలప్రళయం వచ్చేసి చూసారా, మొత్తాన్ని స్మాష్ చేశాడు. ఎప్పటికప్పుడు మొత్తం భూమి మీద నశించిపోతూ ఉండేవాడు. కానీ దేవుని కోపం వచ్చినప్పుడు మనుషుల్లాగా ఏం చేయట్లేదు, కోపట్టలా. ఆయన కోపాన్ని అంతా కూడా ఏం చేస్తున్నాడు, ఒక గిన్నె తీసుకొని ఒక పాత్రలో దాంట్లో పోస్తూ పోతున్నాడు. ఆ గిన్నె నిండుగానే 2వ గిన్నె తీసుకుంటున్నాడు, దాంట్లో పోస్తున్నాడు ఆయన కోపాన్ని, ఉగ్రతను. అట్లా 7 గిన్నెలు నింపబడ్డాయి. ఎప్పటి వరకు 7 ఉగ్రత పాత్రలు, కోపముతో నిండిన గిన్నెలు. అవి సంఘం ఎత్తబడిన తర్వాత, మొదటి 3.5 సంవత్సరాలలో సంఘం ఎత్తబడిన తర్వాత ఆ 600 అంటే యూదులు తీసుకుని వెళ్ళేమో అరణ్యంలో ఒక గుహలో దాచి పెడతాడు 2వ 3.5 సంవత్సరాల శ్రమకాలం. అప్పుడు మిగిలింది ఎవరు? 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు మాత్రమే. వాళ్ళకి మాత్రమే దేవుని ఉగ్రత పాత్ర. ఎందుకంటే సంఘం పరలోకానికి వెళ్ళిపోయింది కదండి. యూదులను తీసుకుని వెళ్ళేమో దేవుడు అరణ్యంలో అక్కడ ఒక గుహలో, కొండ గుహలో దాచిపెట్టాడు. మిగిలింది ఎవరు? 666. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రతలు వస్తుంటే వాళ్ళు పర్వతాల దగ్గరకు పోయి కదండి, కొండల దగ్గరకు పోయి మొర పెట్టుకుంటారట. 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది ప్రకటన గ్రంథంలో, కొండలారా పర్వతాలారా మా మీద పడి గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి, దాచిపెట్టండి మమ్మల్ని. ఆ బాధలు, ఆ 3 రకాలైనటువంటి బాధలు తట్టుకోలేక వాడు మొర పెడతారు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ మొదటి శ్రమ మిడతల ద్వారా. అగాధంలో నుండి పొగ వస్తుంది, పొగలో నుండి మిడతలు వస్తున్నాయి. మిడతల రూపంలో ఉన్న దురాత్మలన్నీ కూడా ప్రపంచమంతా మనుషుల దగ్గరికి చెదిరిపోయి వాళ్ళ నొసటన ప్రతి మనుషుల దగ్గరకు వచ్చి టెస్ట్ చేసింది. అది మానవ కంటికి కనపడుతుంది. దేవుని ముద్ర ఇప్పుడు మనలో అందరి నొసటన ఉందో, కొందరి నొసటన ఉందో, కొందరు అసలు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ముద్ర వేయబడిందో లేదో, లేదంటే ముద్ర వేయబడిన తర్వాత కొంతకాలం దేవునిలో జీవించి మన చేతులారా మనం దేవుని యొక్క ముద్రను మన నొసటను తుడిచి వేసుకుందాము కదండి. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరి పేరు జీవ గ్రంథంలో నుండి తుడిపి పెట్టబడిందో వాడు అగ్ని గంధకాలతో, అంటే ఎవరి నొసట దేవుని ముద్ర ఉండదో వాడు అగ్ని గంధకాలతో. తేళ్లు కొట్టడం మాత్రమే కాదు, పరలోకం నుండి పంపబడినటువంటి మోషే ఏలియాల ద్వారా మాత్రమే కాదు, 3వదిగా దేవుని కోపముతో నిండి ఉన్న ఉగ్రత పాత్రలతో మాత్రమే కాదు, వాళ్ళని ఎత్తి తీర్పు తీర్చి ఎక్కడ పడేస్తాడంటే అగ్ని గంధకాలతో మండే కొండలో. వాళ్ళకి ఆకలి వేస్తే, నిన్న దారిలో మనం చెప్పుకునే రీత్యా ఆకలి వేస్తే అగ్ని గంధకాలు తింటారని కీర్తనల 11:6లో రాయబడి ఉంది. ఆకలికి తట్టుకోలేక ఆకలి బాధ అయ్యో దెబ్బకే దాహం 365 రోజులు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, 1,000 సంవత్సరాలు కాదు,
దెర్ ఇస్ నో ఎండ్ అనమాట. అంతో లేనటువంటి ఆ బాధ. వాళ్ళు అగ్ని గంధకాలతో మండే గుండం. అది ఎలా ఉంటుంది అంటే పాతాళం వేరు. పాతాళం అంటే అవతల రూమ్ లో అగ్ని ఉంది. వీళ్ళందరూ ఏమో ఇక్కడ ఈ రూమ్ లో బంధించబడ్డారు. అవతల మంటలు మండుతుంటే ఆ పాతాళంలో బలమైన గాలి కొడుతుంది అనుకోండి, ఆ మంటలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ పాపుల మీదకి ఆ మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. దానికే తట్టుకోలేక ధనవంతుడు ఏమంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఈ మంటల్లో నేను యాతన పడుతున్నానయ్యా, దరిద్రుడు పంపించు, నా చిటికిన వ్రేలుతో నా నాలుగును చల్లార్చున్నాడు. యాతన ఉంది, పాతాళంలో కూడా ఏముంది, ఇదేమో ప్రత్యక్ష నరకం. ఇది తీర్పు తీర్చి అగ్ని గంధకాలతో మండే కొండలో వేస్తే అది ఎలా ఉంటదంటే, పాతిని అంతా తీసుకుని వెళ్ళి ఒక ఫర్నెస్ లో వేస్తాడు. అది కరిగిపోయి మెల్ట్ అయిపోయి మొత్తం ద్రావకంగా లిక్విడ్ గా వస్తుంది. చూసారా, నేను చాలా చోట్ల చూశాను. ఇక్కడ మేడ్చల్లో ఉండేది శ్రీ సత్య స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, పొద్దార్ ప్రాజెక్ట్ అని నాచారంలో ఉండేది, తర్వాత ప్రతాప్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పట్టణ చెరువులో ఉండేది, తర్వాత నాగ్పూర్ లో ఉండేది ఫెర్రోలైజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని, ఆంధ్రప్రదేశ్ స్టీల్స్ లిమిటెడ్ అని చెప్పేసి కొత్తగూడెం పాల్వంచలో ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే పాతి నూనె తీసుకుని వెళ్ళి ఆ ఫర్నెస్ లో వేస్తే కరిగిపోయి ద్రావకం అనమాట, సలసల 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 కాగుతున్నటువంటి ఆ లిక్విడ్ రూపంలో ద్రావకం బయటకు వస్తుంది. దానిలో నుండి ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్స్ కి 6 mm, 20 mm, 12 mm రాడ్స్, యాంగ్లర్స్. కాబట్టి అగ్ని గంధకాలతో మండే గుండం అలా ఉంటుంది అనమాట. అందులో ప్రత్యక్షంగా పడితే ఆ ద్రావకంలో లిక్విడ్ లో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఎలా ఉంటదంటే భయంకరమైనటువంటి శరీరం అక్కడ అందులో పడవేయబడితే అందులో నుండి ఆకలి దప్పిక అయ్యో బాధ వేదన అంటూ ఉంటారు. సంవత్సరాల తరబడి బాధ, బయటికి రావటానికి లేదు. ఎవడైనా మర్డర్ చేశాడు అనుకోండి, 7 సంవత్సరాలు శిక్ష ఇస్తారు, 14 సంవత్సరాలు, మహా అయితే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల తర్వాత అయినా వాడు జైలు నుండి బయటకు వస్తాడు అనే నిరీక్షణ ఉంది. నా భార్య పిల్లల్ని కలుసుకుంటాను, కొంచెం బయట స్వేచ్ఛగాని నేను పిలుస్తానని ఒక నిరీక్షణ అనేది. ఇక్కడ అగ్ని గంధకాలు వన్స్ గనక పడితే ఇక ఎన్నటికీ బయటకు వచ్చే పని లేదు. వాళ్ళకి ఆకలి వేసి ఏం చేస్తారన్నది 11వ కీర్తనలో, అగ్ని గంధకాలు తింటారట ఆకలి తట్టుకోలేక. దాహం వేస్తే అగ్ని గంధకాలు తాగుతారట, లిక్విడ్ అంతా కూడా ఏం చేస్తారట, తాగుతారని. అంత భయంకరంగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మిడతల రూపంలో ఉన్నటువంటి దురాత్మలు ఏం చేస్తాయి, ప్రపంచం అంతా పోయి ప్రతి ఒక్కరి నొసులను టెస్ట్ చేస్తాయి. ఎవరి నొసట దేవుని ముద్ర లేదో వాళ్ళని పుట్టి వెళతాయంట. అవి కుడితే 5 నెలల వరకు నరకయాతన బాధ అనుభవిస్తుందని మనం చదువుకున్నాం. 5 నెలలు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేదు. ఎందుకంటే ఆ విషయం అంతా కూడా, ఆ బాధ అంతా తల మొదలుకొనేది పాదముల వరకు అవయవాలన్నీ కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ బాధ, ఆ విషయం అంతా కూడా ప్రతి అవయవం కూడా బాధ అనుభవిస్తుంది. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి ఆ ట్రైన్ పట్టాల మీద పడుకుంటారు. పట్టాల మీద పడుకుంటే ఈ మొండె ఈ శిరస్సు 2 డివైడ్ చేస్తాయి. కాళ్ళు చేతులు ముక్కలు ఉంటాయి. ఆ ముక్కలు అయిపోయినటువంటి శరీరం చచ్చిపోదు అనేది. అయితే అది 5 నెలల వరకు ఆ ముక్కలన్నీ కూడా ఏమవుతా ఉంటాయి, గెలగలా కొట్టుకులాడుతా ముక్కలైపోయి బాధ అనుభవిస్తూనే ఉంటుంది అని వాళ్ళ ఆ బాధ తట్టుకోలేక 10 అంతస్తుల బిల్డింగ్ మీద కిందకి పడితే వాళ్ళ రక్తం అంతా స్ప్రెడ్ అయిపోదు. కానీ వాళ్ళు చావరు. వాడు ఇప్పుడు మనం చదువుకున్నాం, వాళ్ళు మరణమును వెతుకుతురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును, వాళ్ళు చనిపోవటానికి ఆశపడుతురు కానీ చావు వారికి దొరకదు అని ఉంది. చూసారా ఎంత బాధ. ఎవరి నొసటనైతే దేవుని ముద్ర లేదో వేయించుకుని కూడా తుడిపి వేసుకున్నారు. వాళ్ళ ప్రవర్తనను బట్టి దేవుని సహవాసం లేకుండా లోకంలో కలిసిపోయి దేవుడు 24 గంటల సమయం ఇస్తుంటే సమయం అంతా వాళ్ళ కొరకే కేటాయించుకుంటూ సృష్టించిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి, నరకం నుండి తప్పించిన దేవుణ్ణి పరలోకం తీసుకుని వెళ్ళి ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నటువంటి దేవుని యొక్క సహవాసం లేకుండా, ఎవరైతే కృతజ్ఞత లేకుండా ఉంటూ ఆ ముద్రను తుడిపి వేస్తున్నారో వాళ్ళను పుట్టి వెళ్తాయి. ఇది మొదటి శ్రమ మాత్రమే అని మనం చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. రెండవ శ్రమ ఏంటో చూద్దాం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం గత 2 వారాలు. ఇవన్నీ మరలా నేను టైం వేస్ట్ చేయాలని ఇష్టపడలేదు. 11వ అధ్యాయం బైబిల్ గ్రంథం మనకు చదువుతుంటే సంఘం ఎప్పుడు ఎక్కబడుతుంది, దేవుని సంకల్పం ఏంటి నా పట్ల, దేవుని చిత్తం ఏంటి నా పట్ల, దేవుని ప్లాన్ ఏంటి నా పట్ల, ఇవన్నీ మనకు అర్థమవుతుందండి. అప్పుడే దేవుని భయం మనలోకి వస్తుంది. కాబట్టి కనీసం 3 అధ్యాయాలు అర్థం చేసుకుంటూ బైబిల్ చదవాలి. ప్రభువా నీ వాక్యం ఎట్లా చెప్పు, నేను ఇలా కాకుండా ఇలా ఉండటానికి నీ శక్తిని నాకు ఇవ్వు నాయనా అని మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. సృష్టించిన దేవుడు సృష్టి అంతట్లో మానవుడిని టాప్ లెవెల్లో పెట్టాడు. ఎవరికి కూడా ఏ సృష్టికి ఏ జీవికి ఆత్మనివ్వలేదు, మానవుడికే ఇచ్చాడు దేవుడు. మానవుడికే ఇచ్చిన తర్వాత ఈ ఆత్మ దీనికి మరణం అనేది లేదు. పరలోక మహిమనివ్వటానికి దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడండి.
ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హృదయంలో నింపుకున్నప్పుడు కృతజ్ఞత అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకి 3 గంటలు చాలదు, 6 గంటలు చాలదు, మనము దేవునికి 20 గంటలు కూడా చాలదు. కృతజ్ఞత కలిగి, దేవా నేను నరకానికి పోతున్నాను, నన్ను ఇంతగా రక్షించి పరలోకానికి కొనిపోయి నీ మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టుకోబోతున్నా, అందుకు మీకు వందనాలయ్యా అని హృదయంలో నుండి వెక్కి వెక్కి ఏడుపు వస్తుంది అనమాట. కృతజ్ఞతతో కూడిన ఆనంద బాష్పాలు మన కంట నుండి రాతా ఉంటాయి. అది అలా మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏదో చర్చికి వెళ్ళామా, వచ్చామా, ఇక దులిపేస్తున్నామా, అది కాదు. దేవుడు అది కోరటం లేదు. అసలు నువ్వు క్రైస్తవుడవే కాదు, అటువంటి చేసేవాళ్ళు క్రైస్తవులవే కాదు. మొదటి ముద్ర 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 9వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మొదటి శ్రమ. ఇవి గత 2 వారాలు చెప్పుకున్నాం. జస్ట్ నేను టచ్ మాత్రమే చేసి వదిలిపెడుతున్నా ముందుకు సాగటానికి. ఇప్పుడు మొదటి శ్రమ మాత్రమే. ఎవరికి ఇది? ఈ 3 శ్రమలు ఎవరికని చెప్పుకుంటున్నాం చెప్పండి? 666 ముద్ర వేయించుకున్న వాడికి. ఇంకా ఎవరికి అంటే, దేవుని ముద్ర ఎవరి నొసటనైతే లేదు వాళ్ళను ఆ మిడతలు వచ్చి తేళ్ల వంటి కొండలతో కుట్టి వెళతాయి. 5 మాసాలు వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక మత్తు ఇంజక్షన్లు అనేకమైన వేస్తుంటారు, మత్తు టాబ్లెట్లు అనేకమైన వేస్తుంటారు. ఎన్ని మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్ వేస్తున్నా వాళ్ళకి ఆ బాధ ముందు మత్తు ఎక్కదు. మత్తు ఎక్కదు కాబట్టి ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదండి. ఇది మొదటి శ్రమ. 2వ శ్రమను గురించి మనము ధ్యానించుకుందాం. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనము నుండి మనం చదువుకుంటే, 5వ వచనము నుండి 5-6 వచనాలు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల, జాగ్రత్తగా ఆలకించాలి. ఎవడైనను అంటే ఆ మొదటి 3.5 సంవత్సరాలలో పరలోకం నుండి పంపబడినటువంటి మోషేకు, ఏలియాకు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఎవడైనను వారికి హాని చేయాలని ఉద్దేశించిన ఎడల ఆ 2 ప్రవక్తల నోటి నుండి ఏమొస్తుందంట? అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసివేయటానికి వారిద్దరికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుటకు నానా విధములైనటువంటి తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు అని మనము చదువుకుంటా ఉన్నాం. ఇది 2వ శ్రమ అండి. 2వ శ్రమను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని వాగ్దానం ఉంది, మనకి ప్రామిస్ చేసిన దేవుడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలలో, నేను నా 2 ప్రవక్తలను పరలోకం నుండి భూమి మీదకి నేను పంపిస్తాను. వాళ్ళు 42 నెలలు భూమి మీద ఉండి నన్ను గురించి ప్రకటిస్తారు. 42 నెలలు అంటే మొదటి 3.5 సంవత్సరాలు. అంటే 1260 రోజులు వాళ్ళు పరలోకంలో టేకప్ చేసుకుని మోషే ఏలియాలు వాళ్ళు నేరుగా ఎక్కడ ల్యాండ్ అవుతారు అంటే యెరూషలేము పట్టణంలో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు? మొదటి 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు యాంటీ క్రైస్ట్ కి అనుమతిస్తాడు వాళ్ళిద్దరిని చంపటానికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫిజికల్ బాడీలో ఉండాలి, వాళ్ళిద్దరూ చంపబడాలి. తిరిగి సంఘంతో పాటు వీళ్ళు మొదటి 1260 రోజున ఎంతపడతారన్నమాట. ఈ విషయాలన్నీ కూడా గతంలో చెప్పుకున్నాం. మరి కొత్త విషయాలు రాబోయే రోజుల్లో కూడా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నేను చూస్తున్నాను, ఇక్కడ ఏమని ఉందంటే, మరి 2వ శ్రమ ఏంటంటే 2 సాక్షుల ద్వారా 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి వస్తుంది. ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలోనే 2 సాక్షులు పరలోకం నుండి యెరూషలేముకు వస్తారని అందరికీ దేని గురించి ప్రకటిస్తారు చెప్పండి? యేసయ్యను గురించి, యేసయ్య రక్తాన్ని గురించి, తర్వాత ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన 2వ రాకడను గురించి, తర్వాత నరకాన్ని గురించి, పరలోకానికి వచ్చి వాళ్ళు మొదటి 3.5 సంవత్సరాలు. నేను ఎందుకు ఖచ్చితంగా మోషే, ఏలియా అయి ఉంటారు ఈ ప్రవక్తలు అంటే, గతంలో నేను చాలా సార్లు చెప్పాను, మరలా టైం వేస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆకాశాన్ని వర్షం పడకుండా మూసివేసే అధికారం వీళ్ళకి మాత్రమే ఉంది. ఆకాశం నుండి అగ్ని దించే ఆ యొక్క ఆకాశాన్ని మూసివేసే అధికారం ఎవరికి ఉంది? వర్షం పడకుండా మోషేకు ఉంది కదండి. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించే ఆ యొక్క అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి? అంటే ఏలియాకే ఉంటుంది కదండి. దేవుడు వాగ్దానం చేశాడు, నా 2 ప్రవక్తల్ని పంపిస్తాను, వాళ్ళ మీద నా అనాయింటింగ్ ఉంటుంది, వాళ్ళకి నేను పవర్ఫుల్ అనాయింటింగ్ ఇచ్చి పంపిస్తున్నాను అని దేవుడు ప్రామిస్ చేసిన రీతిగా అతి త్వరలోనే. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధానికి సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచమంతా పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? 3వ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే రష్యా దాని అనుబంధ దేశాలన్నీ కూడా మొత్తాన్ని తీసుకొని ఇజ్రాయెల్ మీదకి రావాలని, అదే చివరి యుద్ధం అని ఆ యుద్ధం బైబిల్లో రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి మీరు చదువుకుంటే అది చివరి యుద్ధం. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు అది చివరి యుద్ధం జరగవలసి ఉంది. రష్యా దాని అనుబంధ దేశాలు, అక్కడ పేర్లు కూడా, దేశాల పేర్లు కూడా యెహెజ్కేలు 38లో రాయబడి ఉన్నాయి.
ఆ రష్యా దాని అనుబంధాలను తీసుకొని చిన్న దేశమైనటువంటి కేవలం 90 lakhs మాత్రమే ఉంది వాళ్ళ కంట్రీ, యోధా దేశం. వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తుందన్నమాట. అప్పుడు ప్రపంచం రెండుగా విభజించబడుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం. అప్పుడు దేవునికి మహిమ కలుగు. అది కనుక జరిగితే వెంటనే యాంటీ క్రైస్తు ప్రత్యక్షమవుతాడు. యాంటీ క్రైస్తు ప్రత్యక్షమైతే యూదులతో నిబంధన చేస్తారు. వెంటనే వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు. అక్కడి నుండి మనం లెక్కించుకుంటా పోవాలి. మొదటి 3.5 సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1260 రోజులు, తర్వాత 3.5 సంవత్సరాలు 42 నెలలు 1260 రోజులు మనం లెక్క పెట్టుకుంటా పోతే 7 ఏళ్ల శ్రమల కాలం ఈ యుగం ముగించబడుతుంది. క్రొత్త యుగం యేసు ప్రభు పరిశుద్ధులు వెంట పెట్టుకుని భూమి మీద ల్యాండ్ అయ్యి 1000 years ఆయన రూలింగ్ చేస్తాడు. పరిశుద్ధులతో కలిసి రూలింగ్ చేస్తాడు అని మనం చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సమయం అయిపోయింది కాబట్టి తలలు వంచుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ రోజు అసలు మనం వాక్యంలోకి ఎంటర్ కాలేదు. ఎందుకంటే వాక్యంలోకి ఎంటర్ కాలేదు. మనం రాత్రి కూడా వాక్యంలోకి ఎంటర్ కాలేదు. గతంలో జరిగిన వాటిని టచ్అప్ చేసుకోవటమే సరిపోయింది. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. 7 ఏళ్ల శ్రమల కాలం అనేది పరిశుద్ధులు పొంది అందులో 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి ఉంటుంది. తర్వాత 3.5 సంవత్సరాలు యూదులకు శ్రమలు ఉంటాయని బైబిల్ గ్రంథం నేను లోతుగా చదువుతున్నాను. ఎవరో చెప్పినవి నేను వినలేదు. గతంలో ఎవరో చెప్తే నేను కూడా అదే నమ్ముతూ వచ్చాను. కానీ బైబిల్ గ్రంథం లోతుగా డెప్త్ గా నిన్న కారులో వచ్చేటప్పుడు కూడా దాని గురించి డిస్కస్ చేశారు. ఖచ్చితమైనటువంటి వాక్య భాగాల పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. 5 ముద్రలు యేసు ప్రభు తీసుకొని 7 ముద్రలు కలిగిన పుస్తకం తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నాడు. 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలోనే 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలు విప్పిన తర్వాత 7వ ముద్ర విప్పబడుతూ ఉండగా దేవుని సింహాసనం ఎదుట 7 దేవదూతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర ఇవ్వబడింది. వాళ్ళు 7 ముద్రలు విప్పి అయిపోయినాక 7 దేవదూతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బోర ఊదటం ప్రారంభిస్తారు. వాడు బోర ఊదుతూ ఉంటే పరలోకంలో ఉండి భూమి మీద అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు ఇవన్నీ అక్కడ సూచనలు మనకు కనబడుతున్నాయి. 6 బోరలు ఊదారు. 7వ బోర ఊదుతూ ఉన్నాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. 7వ బోరనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ బోర ఊదుతూ ఉండగా దానికి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, కడబోర అనే పేరు పెట్టాడు. 7 బోరల్లో కడపటివాడు అని ఎవరంటారు? ఇంట్లో ఎవడైనా అందరికంటే చిన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడి కడపటివాడు అంటాడు. కడపటివాడు, చివరివాడు. దావీదు తండ్రి దగ్గరికి సమూయేలు వెళ్ళి ఆయన అన్నలందరినీ పిలిపించారు. వీడిని ప్రక్కకి నెట్టే, దేవుడు అన్నాడు వీడిని నేను కోరుకోలేదు, వీడిని అభిషేకించవద్దు, వీడిని ప్రక్కకి నెట్టే. అందరు వెళ్ళిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? సమూయేలు యెషైని అడుగుతుంటే దావీదు తండ్రి అయిన యెషైని, కడపటి వాడు ఒకడు ఉన్నాడయ్యా, 8వ వాడు. కడపటి వాడు 8వ వాడు, చివరి వాడు. కడపట అనేది అన్నిటికంటే లాస్ట్. 7 ముద్రలు విప్పబడ్డాయి. 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7 బోరలు ఓదబడుతున్నాయి. మొదటి 3.5 సంవత్సరాలలో 7 ముద్రలు విప్పబడతాయి, 7 బోరలు ఓదబడతాయి. అప్పటికి సంఘం ఎత్తబడుతుంది. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో 7 దేవుని కోపపు ఉగ్రత పాత్రలు ప్రమరించబడతాయి. 7 ముద్రలు వేరు, 7 బోరలు వేరు, 7 ఉగ్రత పాత్రలు వేరు. కాబట్టి 7వ దూత బోర ఊదుతూ ఉండగా అని ఉంది ప్రకటన 11:15లో. దాన్ని పౌలు అంటున్నాడు మొదటి కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనంలో, కడబోర మ్రోగగాని మృతులైన పరిశుద్ధులు లేపబడుదురు, సజీవులుగా ఉన్న మనము వారితో కలిసి ఏకంగా పరలోకానికి కొనుక్కోబడుదుము. సంఘం మొదటి 3.5 సంవత్సరాలు అంటే 42వ నెల కంప్లీట్ అవ్వగానే అంటే 1260వ రోజున సంఘం ఎత్తబడుతుంది. యేసు ప్రభు పరలోకం అంతా కూడా ఖాళీ చేసి అక్కడున్న దేవదూతలందరినీ వెంటబెట్టుకుని మార్గ మధ్యలో వస్తూ ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధులను వెంటబెట్టుకుని ఆయన ఆకాశ మండలానికి వస్తున్నాడు. వచ్చి వాళ్ళందరూ అక్కడే ఆగిపోతారు. పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు వెంటబెట్టుకుని వచ్చి అక్కడే ఆగిపోతారు. యేసు ప్రభు అక్కడే ఆకాశ మండలంలో ఆగిపోతాడు. పరలోకాన్ని మొత్తం ఖాళీ చేసి వెంటబెట్టుకుని వచ్చినటువంటి దేవదూతలు ఎందుకంటే వరుడుగా వస్తున్నాడు. వరుడు తరపున వాళ్ళు ఒక గొడుగు లాంటి గుడ్డ పెట్టుకుని పెండ్లి కుమార్తెను తీసుకుని రావడానికి బాజా భజంత్రీలు మోగించుకొని ఆహ్వానం పలకడానికి వెళ్తారు. పెండ్లికి, వివాహానికి వధువుని వెంట పెట్టుకుని రావటానికి, వధువుని వెంట పెట్టుకుని వస్తూ ఉండగా ప్రియుడు అక్కడ ఉండి ఎదురు చూస్తూ ఉండగా వరుడు బాజా భజంత్రీలు మోగించి స్వాగతం పలకటానికి దేవదూతలందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. ఈలోగా ప్రధాన దూత శబ్దం అని ఉంది. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అక్కడికి వాళ్ళందరూ వచ్చి ఆగిపోయినాక ఆకాశ మండలంలో ప్రధాన దూత కూడా యేసు ప్రభు వెంట పెట్టుకుని వచ్చాడు. ప్రధాన దూత అంటే కడపటి బోర ఊదే దూత పేరు ప్రధాన దూత. కడపటి బోర ఊదుతూ ఉంటే
ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు ఎక్కడెక్కడైతే, ఇప్పుడు అబ్రాహం చనిపోయి 6,000 సంవత్సరాలు, ఆదాము చనిపోయి అబ్రాహం చచ్చిపోయి 4,000 సంవత్సరాలు, పౌలు పేతురు చచ్చిపోయి 2,000 సంవత్సరాలు. వాళ్ళ శరీరం, వాళ్ళ ఎముకలు, వాళ్ళ నరాలు, వాళ్ళ మాంసం, వాళ్ళ చర్మం అంతా చీలిపోయి మట్టి అయిపోయింది. పెద్ద పెద్ద వరదలు వచ్చి, వరదలు వచ్చి వాళ్ళ మట్టి శరీరం ఎక్కడెక్కడో 100 మైళ్ళు కొట్టుకుని పోయింది. అక్కడికి వచ్చి ప్రధాన దూత బోర ఊదగానే యేసు ప్రభు జీవగ్రంథంలో ఉన్న పేరు పిలుస్తుంటే ఆ శబ్దం, ఆ యొక్క మట్టి రేణువులు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయినవి మట్టి రేణువులు విని, ఆ మట్టి రేణువులన్నీ ఎక్కడైతే పాతి పెట్టారో, సమాధి చేశారో, ఆ సమాధిలోనికి గ్యాదర్ అవుతాయి. ఆ మట్టిలో నుండి ఎముకలు మరలా స్కెలెటన్ తయారవుతుంది. ఆ మట్టిలో నుండి ఎముకల మీద నరాలు పొదగబడతాయి. ఆ మట్టిలో నుండి ఆ నరాల మీద మాంసం పొదగబడుతుంది. ఆ మట్టిలో నుండి చర్మంగా పొదగబడి తిరిగి పాతి పెట్టేటప్పుడు ఏ రూపంలో అయితే శరీరం ఉందో ఆ రూపంలో సంతరించుకొని అది లేచి కూర్చుంటా ఉండగా ఆ శరీరం సమాధిలో లేపబడుతూ ఉండగా ఎవరి ఆత్మల్ని, పరిశుద్ధుల ఆత్మల్ని పరదేశం నుండి వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వచ్చాడు యేసు ప్రభు, వాళ్ళ ఆత్మల్ని ప్రపంచమంతా వాళ్ళ సమాధుల్లో నుండి లేస్తున్న వాళ్ళ శరీరాల్లోనికి పంపిస్తాడు. వాళ్ళ శరీరము, వాళ్ళ ఆత్మ కలుసుకొని సమాధిలో నుండి పైకి లేస్తూ ఉండగానే వాళ్ళ మహిమను ధరింప చేస్తాడని మనం ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చాం. మిలిటరీలో ఉన్నారు, అందరి మహిమ ఒక రీతిగా ఉండదు. వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి మహిమ ఉంటుంది. పరలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎక్కువ మహిమ ఉంటుంది, తక్కువ మహిమ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది, తక్కువ అధికారం ఉంటుంది. ఎక్కువ బలం ఉంటుంది, తక్కువ బలం ఉంటుంది. కొంతమంది ఏమో దేవుని సింహాసనం మీద కుడి ప్రక్క ఎడమ ప్రక్కన కూర్చుంటారు. కొంతమంది ఏమో ఆయన సింహాసనానికి ముందు వరుసలో ఉంటారు. కొంతమంది ఏమో వెనకాల 2వ వరుసలో ఉంటారు. కొంతమంది ఏమో ఇదిగో అన్నిటికంటే తక్కువ మహిమ కలిగినటువంటి వాళ్ళు దేవుని సింహాసనానికి చాలా ఎక్కడో నక్షత్రాల వంటి మహిమ మినుకు అనుకుంటారు. కొంతమంది ఏమో దేవుని సింహాసనం ఎదుట సూర్యుని మహిమ వలె తేజస్సుతో ప్రకాశిస్తారు. కొంతమంది ఏమో కొంచెం తక్కువ మహిమ చంద్రుని వలె మహిమ ప్రకాశిస్తారు. ఎక్కడో దూరాన ఏదో చివరి క్షణంలో బాప్తీసం పొంది ఎవరో సువార్త ప్రకటిస్తుంటే విని, లేకుంటే రక్షణ అయితే పొంది కేవలం ఏదో అట్లా జీవిస్తూ ఉండగా వాళ్ళు అందరూ కూడా ఎక్కడో కొన్ని 100 మైళ్ళ వెనకాల వాళ్ళు ఉంటారు. దేవుని మహిమ నక్షత్రాల వల్లే మినుకు అది కనపడింది, కనపడదు నక్షత్రం, అలాంటి మహిమ. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానించే గతంలో బిడ్డలారా, మనం ఏ మహిమలో ఉండబోతున్నాం, అసలు పరలోకం గేటులోకి లోపలికి మనం అడుగు పెట్టబోతున్నామా లేదా, మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభువులో ముందుకు సాగుదాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం.